హాయ్ అండి. నేను మీ స్వీటీ. ఈరోజు మంచి మాటలో మనం పెద్దలకి నమస్కరించినప్పుడు మనల్ని వాళ్ళు దీవిస్తూ ఉంటారనమాట. ఆ దీవెనలో అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు అంటారు. అసలు అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు అంటే ఏంటో దీంట్లో తెలుసుకుందామండి. అష్టైశ్వర్యాలు అని అంటే ఒక మనిషికి మొదటిది భర్తను చూసి భార్య నవ్వుతూ పలకరించడం మొదటి స్థానం అండి. అలాగే పిల్లలు మన మాట ఎప్పుడూ పిల్లలు వినడం రెండో స్థానం. మూడోది ఏంటి అంటే మన క్షేమం కోరే బంధువులు ఉండడం మూడో స్థానం అండి. అలాగే నాలుగో స్థానం ఏంటంటే మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మన పక్కనే ఉండి మనకు ఓదార్చే ఒక మంచి స్నేహితుడు ఉండడం నాలుగో స్థానం అనమాట అండి. ఐదో స్థానం ఏంటి అంటే ఆరోగ్యంగా ఉండడం. ఆరో స్థానం ఏంటి అంటే అప్పులు లేని జీవితం ఉండడం. ఏడో స్థానం ఏంటి అంటే మనశ్శాంతితో ప్రశాంతంగా ఉండడం. ఎనిమిదో స్థానం ఏంటి అంటే అసలు కష్టం అనేది తెలియకుండా మనం చనిపోగలగటం అండి. అష్టైశ్వర్యాలు అంటే ఇవన్నమాట అండి. సో థ్యాంక్ యూ అండి. ఇంకో మంచి వీడియోతో మేము ముందుంటాను. మీ స్వీటీ.